నేను మీ అందరికీ ఒకటి చెప్తాను. నేను చెన్నై వచ్చిన ఫస్ట్లో అనమాట. ఎందుకురా దేవుడా ఎక్కడ దొరకనట్టు మా అమ్మ తమిళనాడులో ఇచ్చింది నాకు. నా జీవితం ఏందిరా సంకనాకి పోయిందా ఏంటి అనే ఒపీనియన్తో ఉన్నాను అనమాట. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు అబ్బా ఎందుకు వచ్చాను రా బాబు, అంత మంచి ప్లేస్ వదిలేసి ఇంత దూరం వచ్చి ఏం చేద్దాం ఎలా అనుకుంటూనే డే అంతా ఇంట్లోనే ఉండాలి. ఆ 4 గోడలే మన ప్రపంచం. కుదిరితే టీవీ అంతే, ఇంకేం ఉండదు. కనీసం ఇక్కడ ఇన్ని ప్లేసెస్ ఉన్నాయా? మా ఆయన ఒక్క ప్లేసు తమిళనాడు నుంచి తిరుపతి ఎంత దగ్గర అండి, కానీ తిరుపతి కూడా తీసుకెళ్ళాను నా మొహానికి. ఎక్కడికి కూడా చెన్నైలో ఇన్ని ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, ఒక్క టెంపుల్కి కూడా తీసుకెళ్ళే. ఏమంటే మా ఆయనకు అసలు అంటే ఫస్ట్ మా హస్బెండ్ తప్పలేదులే, మా ఆయనకు మూడో ప్రపంచం తెలీదు. రెండు ప్రపంచం, ఒకటి ఆఫీసు, 2 తిండి, 3 నిద్ర. ఇవి 3 ఉంటే చాలు మా ఆయనకి. దాని తర్వాత ఎప్పుడో ఒకసారి అంటే బడ్జెట్ అనుకుంటూ ఎక్కడికైనా తీసుకెళ్తాడులే పాపం అడిగినా కూడా. కాకపోతే నేనే బడ్జెట్ అనుకుంటూ ఎక్కడికి తీసుకెళ్ళినా డబ్బులు ఖర్చు అవ్వకూడదు. నా సెల్ఫిష్నెస్ చూడండి, డబ్బులు ఖర్చు అవ్వకూడదు, ఫ్రీగా తిరిగేయాలి, ఫ్రీగా చూసేయాలి, వచ్చేయాలి. అలాంటి ప్లేస్లు ఏ ఉంటాయి, బీచ్ తప్ప. అందుకని ఎప్పుడు మా ఆయన ఎక్కడికి వెళ్దామంటే సరేలే నీ ఆనందం ఎందుకు కాదనాలని చెప్పి బీచ్కి మాత్రమే తీసుకెళ్ళమని అడిగేదాన్ని. దట్టు బీచ్కి వెళ్ళిన ప్రతిసారి నేను డీహైడ్రేషన్లా అనిపించిన వెంటనే అక్కడ తెలుగులో నాకు ఒక థమ్స్అప్ ఇచ్చేవయ్యా అని అడిగేదాన్ని వెళ్ళగానే. వాడేమో నా దగ్గర ఒక థమ్స్అప్కి 100 రూపాయలు కుడుంగానే వాడు 100 రూపాయలు దొబ్బేవాడు నా దగ్గర. అంటే భాషకి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది నేను చెప్తున్నాను అనమాట. భాష రాకపోవడం వల్ల ఒక్క కూల్ డ్రింక్ బాటిల్ 100 రూపీస్ ఇచ్చి కొన్నాను అనమాట. మా ఆయన వచ్చి ఎందుకు 100 రూపీస్ అని వాడిని అడిగితే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఇంత ఎండలో, అందుకని 100 రూపీస్ అని అన్నాడు. తింగరదానా మోసపోయావు రా, ఇంకోసారి ఎవరితో మాట్లాడొద్దు.